కమింగ్ టు తెలుగు పాలిటిక్స్ సార్, ఇంకా ఏదైతే అటు ప్రతిపక్షం పాలక పక్షాలు అవి రాజకీయాలకు అతీతంగా అయితే ఒక ప్రైవేట్ పార్టీలో కలుసుకోవడం జరిగింది. ఇటు కేటీఆర్ జగన్ కావచ్చు, రేవంత్ రెడ్డి సీఎం కావచ్చు. అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు రేవంత్ కలిశారు, కేటీఆర్ జగన్ కలిశారు? ఇదంతా కోఇన్సిడెన్స్ అండి. ఇప్పుడు పెళ్లి సీజన్ నడుస్తుంది కదా, అందరు ఎవరో కలుస్తారు. ఇప్పుడు నేను కూడా వెళ్తే ఐఎమ్ నో బడీ, బట్ స్టిల్ నేను ఎవరన్నా కలిస్తే కెమెరా వాళ్ళంతా దానికోసం వెయిట్ చేస్తుంటారు. జగన్ కలిసాడు, షేక్ హ్యాండ్ చేశారు, కేటీఆర్తో నన్ను మాట్లాడినాడు, అది పెద్ద సెన్సేషన్. కానీ ఒక కామన్ పెళ్లిలో, ఒక పొలిటీషియన్ కూతురు కొడుకు పెళ్లిలో అందరిని పిలుస్తారు, వాళ్ళు అందరు వస్తారు. దట్ ఈస్ వన్ న్యూట్రల్ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తారు, ఇక్కడ నుంచి ఆపోజిషన్ లీడర్ వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, అటువైపు కేసీఆర్ వస్తారు. కేసీఆర్ ఇప్పుడు రావట్లేదు ఎక్కువ బయట, కేటీఆర్ వస్తారు బయటకి, కవిత వస్తుంది, హరీష్ రావు వస్తారు, ఇటువైపు ఏమో ఏం చెప్తారు ఎంఐఎం వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. సో దాంట్లో మనం పెద్ద పాలిటిక్స్ చూడక్కర్లేదు. పాలిటిక్స్ లో పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎనిమీస్ ఎక్కడ లేరని ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది. దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ నో పర్మనెంట్ ఎనిమీస్. మొన్నదాకా మోదీతో మాట్లాడడం అని చెప్పే చంద్రబాబు నాయుడు మళ్ళీ మోదీ దగ్గర తిరిగి వచ్చాడు కదా, 2 సార్లు తిరిగిపోయిన నితీష్ కుమార్ మళ్ళీ రిటర్న్ వచ్చింది కదా. అదంతా జరుగుతుంది పాలిటిక్స్ లో, కానీ దానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అంటారు ఇంగ్లీష్ లో. ఓన్లీ కోఇన్సిడెన్స్ అంటారు అంతే. ఇప్పుడు పెళ్లిలో మనం కలిసినాం, ఒక టైంలో ఆయన వచ్చాడు, ఆయన కలిసారు. ఒక 5 గంట ముందు వచ్చి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన వస్తే వాళ్ళు ఏం చేయలేము, అది కోఇన్సిడెన్స్. ఆ టైంలో వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసారు అంతే, దాంట్లో పెద్ద న్యూస్ ఏం లేదు. అది దట్స్ యూజువల్ థింగ్. మన కెమెరా ముందు కలుస్తున్నారు, వాళ్ళు లేకుండా అవుట్ ఆఫ్ ద సైట్, అవుట్ ఆఫ్ కెమెరా కలిస్తే మీకు నాకు ఎట్లా తెలుస్తుంది? ఎక్కడ తెలియదు మనకి. సో వాళ్ళ ఇంట్లో కలిస్తే పర్సనల్ మీటింగ్ ఉంటే మనకు తెలియదు ఏం జరుగుతుంది. ఆ ప్లేస్ లో అందరు ఉన్నారు, మొబైల్ ఫోన్, ఇప్పుడు ఎవరు చూసినా మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, వాడు రాగానే మొబైల్ తీసుకుంటాడు, అది పెద్ద వైరల్ చేస్తారు దాన్ని, అంతే. So there's nothing much to read beyond that. Sir, okay. మీరు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ లైఫ్ అంటే కెరియర్ లో, మీ జర్నలిస్ట్ కెరియర్ లో మీరు టేకప్ చేసిన బెస్ట్ కేసు ఏంటి? దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఒక కేసు అయితే నేను మాట్లాడలేను ఇక్కడ, ఐ కెనాట్ స్పీక్ అబౌట్ వన్, కానీ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఆ టైంలో నేను యాక్టివ్ జర్నలిజం లో లేను, కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరులో నేను జాయిన్ చేశాను. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? నాకు ఆల్మోస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే 18 years ఉండే నాకు, బెంగళూరు అండ్ హైదరాబాద్. కానీ ఇక్కడ నుంచే నేను బేసిక్లీ హైదరాబాద్ లో పుట్టింది కేరళలో, కానీ పెరిగిందంతా హైదరాబాద్ లో. మోడల్ స్కూల్లో చదివాను, ఉస్మానియాలో. సో దానికోసం నాకు తెలుగు అప్పటి నుంచి వచ్చు, తెలుగు రాయడం వచ్చు, చదవడం వచ్చు అనొచ్చు. కానీ నేను టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరులో అన్నప్పుడు ఒక రోజు రాత్రి మేము అందరు బెంగళూరు క్లబ్ లో, నేను, మా బాస్ అప్పుడున్న GM సునీల్ రాజశేఖర్ గారు అండ్ 2 కొలీగ్స్ పీటర్ సురేష్ అని ఉన్నారు, అందరు 4 కూర్చొని అక్కడే we were having a good time in Bangalore club. సో రాత్రికి 10:30 కాగానే ఆయన చాలా ఇంటికి వెళ్దాం అని చెప్పి అందరు దిగాము. మేము దిగంగానే ఆయన బండి స్టార్ట్ కావట్లేదు. ఏడ ఫియట్ అట్ దట్ టైం, ఐ థింక్ ఫియట్ ఉండే అనుకుంటా. చాలా ఐఎమ్ టాకింగ్ late 89, 90 టైం. మీరు పుట్టారో లేదో తెలియదు. సో కార్ స్టార్ట్ కాదు. ఆయన ఏమన్నారు, నన్ను స్కూటర్లో తీసుకెళ్ళమన్నారు. నా దగ్గర బజాజ్ స్కూటర్ ఉండే, ఇప్పుడు కూడా ఉందా నా దగ్గర, అది పని చేయట్లేదు. కానీ 87లో మా నాన్నగారు కొని ఇచ్చారు అది. ఆ స్కూటర్ మీద ఆయన కోరమంగళ తీసుకెళ్ళాను. కోరమంగళ, మీకు బెంగళూరు జాగ్రఫీ తెలిస్తే కోరమంగళ పక్కన BTM లేఅవుట్స్. ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ BTM లేఅవుట్. ఆయన ఇంటి దగ్గర తెలంగానే హిస్ వైఫ్ వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్. ఆ టైంలో మొబైల్ ఫోన్ లేదు, ఏం లేదు. సో ఆయనకు అప్పుడే అనిపించింది ఏదో ప్రాబ్లం ఉందని. ఆగు, నువ్వు ఎక్కడ వెళ్ళకని చెప్పి నన్ను ఆపాడు. అక్కడే వెళ్ళి అడిగేది ఏమంటే, రాజీవ్ గాంధీ గారు చనిపోయారన్నారు. సో ఇమ్మీడియట్ he said back to office అన్నారు. సో మేము రిటర్న్ MG రోడ్ దాకా వచ్చాము. MG రోడ్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్. అక్కడ మొత్తం కేయాస్ సిచ్యువేషన్. అసలు పేపర్ యూజువలీ 11:55కి వెళ్ళిపోతుంది ప్రెస్ కి. మా లాంగ్వేజ్ లో ఫైరింగ్. మీడియాలో చేస్తారా లేకపోతే నా ప్రింట్ లో ఉన్నాను. ఆ టైంలో టెలివిజన్ లేకుండే, ఆ టైంలో దూరదర్శన్ ఒకటే ఉండే, NDTV అప్పుడే వచ్చింది అన్నమాట. సో బ్యాక్ టు ద ఆఫీస్, అక్కడ మొత్తం గొడవ. నేను యాక్టివ్ జర్నలిజం లో అప్పుడు లేను, నేను ఫీచర్స్ లో ఉన్నాను, నేను రెస్పాన్స్ అని చెప్పి వాళ్ళ అడ్వర్టైజింగ్ డివిజన్ లో ఉన్నాను అన్నమాట. సో నేను అందరూ అక్కడ పరిగెత్తున్నారు, ఇక్కడ పరిగెత్తున్నారు, పేపర్ మొత్తం డిజైనింగ్ ఆపేశారు, పేపర్ ఫ్రీజ్ చేసేసారు, ఏం చేయాలని డిసైడ్ చేస్తున్నారు అన్నమాట. సో అందరూ మేజర్ ఎడిటర్స్ అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ హెరాల్డ్, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ వాళ్ళు మాట్లాడుకున్నారు, ఇంగ్లీష్ పేపర్స్ మాట్లాడుకుని అందరూ 3 గంటలకు రిలీజ్ చేద్దాం పేపర్ ఇవ్వాలన్నారు. యూజువల్లీ 12 గంటలకు వెళ్ళిపోతుంది పేపర్. సో దట్ ఒక్కొక్క పాయింట్ లో, ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాక్ టవర్ అనుకోండి, ఒక పాయింట్ లేకుండా అబిట్స్ పాయింట్ లో పొద్దున్న 2:30కి వచ్చేస్తుంది పేపర్ ప్రింట్ అయ్యి. అందరూ అన్ని పేపర్లు అదే టైంకి వస్తుంది అనమాట. సో ఒక పేపర్ వచ్చి ఒక రాకపోతే వాడు ఆఖరు అక్కడ పడేసి వెళ్ళిపోతాడు, తీసుకోడు, రద్దీ అయిపోతుంది అక్కడే పొద్దునే. సో ఇది ఆపేసి అందరు ఆపేసి, సరే ఏం చేద్దాం మళ్ళీ. మా దగ్గర ఒక రిపోర్టర్ ఉండే, మా సీనియర్ రిపోర్టర్ పుష్ప అయ్యంగార్ అని చెప్పి, ఆమె అక్కడ ఉండే శ్రీపెరంబదూర్లో ఆ రోజు. కోఇన్సిడెన్స్, ఆమె ఒక STD బూత్ లోకి వచ్చింది. అప్పుడు STD బూత్లు ఉండే, మీరు చూసారో లేదో తెలియదు, మీ లైఫ్ లో అది STD బూత్ మాకు చాలా ఇంపార్టెంట్. మా దాంట్లో STD బూత్ అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రాత్రి 10 కాగానే అందరూ STD కాల్ చేయడానికి వస్తారు, చాలా డిస్కౌంట్ ఉంటుంది 10 గంటల తర్వాత.
ఎస్టీడీ బూత్ లో కూర్చొని ఆమె డీటెయిల్స్ ఇస్తున్నారనమాట మా బెంగళూరు ఆఫీస్ కి, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, సూసైడ్ బాంబర్ ఎట్లా అంత డీటెయిల్స్ అప్పటికి రాలేదు బయటికి. అక్కడ ఆమె మాట్లాడితే బయట ఇంకా పెద్ద లైన్ కట్టేశారు మిగతా ప్రెస్ వాళ్ళు, ఆమెని డోర్ కొట్టి బయటికి రామని మేము కూడా చెప్పాలని చెప్పి. అది అన్ని చేసిన తర్వాత పొద్దున 2:30కి నేషనల్ లెవెల్లో డీటెయిల్స్, నేషనల్ వైర్ ఏజెన్సీస్ నుంచి, పీటీఐ, యుఎన్ఐ నుంచి తీసుకున్న న్యూస్ అన్ని కలిపి వి ఫైర్డ్ ఇట్. ఫైరింగ్ అంటారు మా దాంట్లో, అంటే పేపర్ పంపించేసాం ప్రెస్ కి. అది ప్రింటింగ్ పీనియాలు ఉండే మా దగ్గర ఇండస్ట్రియల్ ఏరియాలో బెంగళూరులో. అదే ఆ డే ఎప్పుడు మర్చిపోను నేను. కానీ మన బైలైన్ ఒకసారి వచ్చిన తర్వాత, నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాది మెయిన్ ఎడిషన్ లో 2-3 సార్లు నాది ఫస్ట్ పేజ్ లో వచ్చిన స్టోరీస్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ టైం పేరు చూసినప్పుడు సురేష్ కోచర్లు, బై సురేష్ కోచర్లు అంటే చాలా పెద్ద థ్రిల్ ఉంటుంది, అందరికి చూపిస్తాం 10 మందికి వెళ్ళి. దాని తర్వాత నేను ఫీచర్స్కి వచ్చేసాను, సప్లిమెంట్స్, దసరా, దీవాలి, క్రిస్మస్, న్యూ ఇయర్ రెగ్యులర్ సప్లిమెంట్స్ ఉంటుంది, దాంట్లో ఉన్నా అనమాట. కానీ అన్నిటికన్నా మంచిది నేను హైదరాబాద్ టైమ్స్ లాంచ్ చేసినప్పుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ లాంచ్ చేసినప్పుడు September 22, 2002 అనుకుంటాను, మేము లాంచ్ చేసాం టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్. ఆ లాంచ్ చేసిన దానికి ఒక స్పెషల్ సప్లిమెంట్ చేసాం 24 పేజీలది. దాంట్లో అన్నోన్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి ఒక స్టోరీ చేసాం, సెట్ ఆఫ్ స్టోరీస్. ఎందుకంటే మనం యూజువల్లీ హైదరాబాద్ గురించి మాట్లాడడం చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, కుతుబ్షాహీ టూమ్స్, ఇదే ఉంటుంది మన యూజువల్ కల్ప్రిట్స్ ఉంటుంది. అది కాకుండా హైదరాబాద్ లో విన్స్టన్ చర్చిల్ ఉన్న ఇల్లు, తర్వాత ఆయన బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన విన్స్టన్ చర్చిల్ ఇక్కడ బొలారంలో ఉన్నారన్నమాట. ఈ వాజ్ సర్వింగ్ విత్ సెకండ్ లెఫ్టినెంట్ ఆ టైంలో, చాలా జూనియర్ పోస్ట్. ఆయన ఉన్న ఇల్లు ఇప్పుడు కూడా ఉంది అక్కడ బొలారం గోల్ఫ్ కోర్స్ దగ్గర, వెలేరియన్ గ్రామర్ స్కూల్ ఎదురుగా. ఆ బిల్డింగ్ ఇప్పుడు కూడా చర్చిల్స్ డెన్ అని పిలుస్తారు. ఆ స్టోరీ ఒకటి చేశాను. జాపాల్ రంగపూర్ రోడ్ లో, మీరు వెళ్ళారో లేదో, జాపాల్ రంగపూర్ మన నాగార్జున సాగర్ రోడ్ లో ఒక అబ్జర్వేటరీ ఉంది ఉస్మానియా యూనివర్సిటీది. అబ్జర్వేటరీ అంటే మనం స్కైలు చూడడానికి, వీనస్ కానీ, మిగతా శాటిలైట్స్, మిగతా ఈ మూన్ కానివ్వండి, మార్స్ అని చూడడానికి ఉన్న టెలిస్కోప్ ఉంది పెద్దది ఒకటి. దాని ఒక స్టోరీ చేసాం. అట్లా మా టీం అక్కడ ఉన్నారు, 2 ఉన్నారు, అశ్విన్ అని చెప్పి, వృందా అని చెప్పి, ఇద్దరు రిపోర్టర్స్ కి నేను వాళ్ళని రియలీ తిప్పాను. వాళ్ళని అక్కడ ఇక్కడ అన్ని ఓల్డ్ సిటీలో ఉన్న గల్లీలు తిప్పి చాలా మంచి స్టోరీస్ చేసాం మేము. ఫుడ్ గురించి, అన్నోన్ లో గన్ ఫౌండరీ అంటారు మన అందరు, ఎవరైనా గన్ ఫౌండరీ చూసారా? గన్ ఫౌండరీ మన హ్యాబిట్స్ లో నా SBI ఎదురుగా ఉంది అనమాట. పాత ఒక గన్ ఫౌండరీ ఉండే, గన్ ఫౌండరీలో పెద్ద పెద్ద క్యానన్స్ తయారు చేస్తుండే ఆ టైంలో, నిజాం టైంలో. అది అక్కడ ఉండే, దానికోసం ఆ పేరు గన్ ఫౌండరీ అని వచ్చింది. గన్ ఫౌండరీ, ఫౌండరీ అంటే పెద్ద ఇదన్నీ కాస్ట్ చేసేది అనమాట, పెద్ద పెద్ద దాన్ని. అది అట్లాంటి చాలా స్టోరీస్ చేశాను. సో మీడియా అనగానే చాలా మారిపోయింది. అప్పుడున్న ప్రింట్ మీడియా, దాని తర్వాత టెలివిజన్ వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, లాతూర్ ఎర్త్క్వేక్ జరిగినప్పుడు పొద్దున్న 2:30కు జరిగింది అది ఎర్త్క్వేక్, సమ్వేర్ అరౌండ్ దట్ టైం. మేము ఏం చేయలేకపోయాం, ఏం చేస్తాం 2:30కి, నథింగ్ వీ కుడ్ డూ. సో దాన్ని పక్కన పెట్టేసి టెలివిజన్ వాళ్ళు వెళ్ళి కవర్ చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి దగ్గరే కదా లాతూర్, అటు వెళ్ళి కవర్ చేసుకున్నారు. మహారాష్ట్ర అంటే ఇక్కడ నుంచి దగ్గర, అది కవర్ చేసుకుని వాళ్ళు పండుగ చేసుకున్నారు దాంతో. కానీ మేమేం చేయలేకపోయాం. నెక్స్ట్ మార్నింగ్ వచ్చేదాకా న్యూస్ అవుట్డేటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ స్థితి మారిపోయి టెలివిజన్ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న మొబైల్ ఫోన్ తో పోరోడు ఉన్నా అనుకోండి, వాడు వీడియో తీస్తాడు, వాడు వీడియో తీసి పంపించిన దానికి అయిపోతుంది. ఒక పెట్రోల్ ట్యాంకర్ నిప్పు పట్టుకుంది రోడ్డు మీద, హైవే మీద ఎక్కడ. ఈ టెలివిజన్ వాళ్ళు వెళ్లే ముందు, లేకుంటే కర్నూలు వైపు జరిగిన బస్సు యాక్సిడెంట్ లో అక్కడ లోకల్ తీసిన వీడియోనే ఫస్ట్ వచ్చింది మనకి. ఇక్కడ నుంచి సిటీ నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్ళేదాకా మొత్తం ఫైర్ బ్రిగేడ్ వచ్చి మొత్తం వంటంతా ఆపేస్తారు. ఇట్లాంటి న్యూస్ లో ప్రింట్ నుంచి టెలివిజన్ నుంచి డిజిటల్ మీడియాకి వచ్చినప్పుడు చాలా మారిపోయింది లైఫ్. ఇప్పుడు చిన్న చిన్న ఛానల్స్, ఇలాంటి ఛానల్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, కంటెంట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. మన ఇంగ్లీష్లో ఎప్పుడు అంటాం కంటెంట్ ఇస్ కింగ్ అని చెప్పి. చాలా మంది నన్ను కలిసినప్పుడు అడుగుతారు. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు నాకు వచ్చి, శబరిమల ప్రసాదం ఇచ్చేయాడు, నాతో చాలా సంవత్సరాల ముందు పనిచేశాడు నా దగ్గర. వచ్చా అదే అంటారు, సార్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ నాలెడ్జ్ అంటారు. నేను దేవుడు కాదు కదా, నేను కూడా చదువుకుంటాను అంతే. 10 నిమిషాలు దొరికితే ఏదో రీడ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడున్న ఆడియన్స్ మీలాంటి ఆడియన్స్, మా డాటర్ కూడా అంతే, అది ఏజ్ ఉండొచ్చు, మీ ఏజ్ ఉండొచ్చు బహుశా. వీళ్ళందరూ న్యూస్ పేపర్ చదవరు. నన్ ఆఫ్ యూ రీడ్ న్యూస్ పేపర్. అక్కడ వాడు ఉంటుందేమో కానీ డెస్క్ మీద, కానీ ఎవరు చదవరు. ఫోన్లో చూసుకుంటే ఉంటారు. మీరు మెట్రోలో ఎక్కండి, మెట్రోలో ఉన్న 100 మంది ఉంటే ఒక కోచ్లో 99 మంది మొబైల్ మీద ఉంటారు. వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఈ ఫోన్లు చూస్తూనే ఉంటారు. నా ఒక్కటే అడ్వైస్, నేను చాలా మటుకు ఇంజనీరింగ్ కాలేజ్, MBA కాలేజ్కి వెళ్తుంటారు గెస్ట్ లెక్చర్ కోసం. నేను చెప్పేది ఒకటే మాట, నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ టెక్నికల్ నాలెడ్జ్ కాదు. మీరు ఇంజనీరింగ్ చేశారంటే మీరు చేసిన ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, IT కానివ్వండి, ఇప్పుడు మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ ఉన్నాయి. బట్ బియాండ్ ఇట్ వాట్, మిమ్మల్ని ఒక క్లయింట్ దాన్ని బట్టి యుక్రెయిన్ రష్యా వార్ గురించి ఎక్కడ యూజ్ చేసిన టెక్నాలజీని అడిగినప్పుడు మీరు తప్పని బ్లాంక్ అయిపోతారు. అది నేర్చుకోండి ఫస్ట్. దాట్ విల్ టేక్ యూ అహెడ్ ఇన్ లైఫ్.
ఓకే. చాలా మంది పిల్లల్ని నేను కౌన్సిల్ చేసినప్పుడు స్కూల్లో అప్పుడు మొన్న కూడా ఒక స్కూల్లో చీఫ్ గెస్ట్ గా పిలిచారు నన్ను, అక్కడికి వెళ్ళాను నేను వాళ్ళ యాన్యువల్ డేకి. సో అక్కడ వెళ్ళినప్పుడు పల్లవి స్కూల్లో, సో అక్కడ వెళ్ళినప్పుడు నన్ను అదే అడిగారు, నేను కూడా అదే మాట్లాడాను పేరెంట్స్కి, అదే చెప్పాను, మీ పిల్లల్ని రీడింగ్ హ్యాబిట్ నేర్పించండి. ఆ రీడింగ్ హ్యాబిట్ పోయింది ఇప్పుడు. మా టైంలో అమర్ చిత్రకథ కామిక్లు ఉండే, అన్నీ ఉండే. ఇప్పుడు ఎవరు పిల్లలు ఎవరు అందరూ ఫోన్ మీద ఉన్నారు. ముందు మన దగ్గర గ్రాండ్ మదర్స్ ఉంటుండే ఇంటికాడ, రాత్రిపూట మా కథలు చెప్తుండే నిద్రపోయే ముందు. ఓకే, మేము కేరళలో ఉన్నప్పుడు, కేరళకి సమ్మర్ వెకేషన్ వెళ్ళేటప్పుడు 5 నిమిషాల్లో మనం అందరు నిద్రపోతాం రాత్రి. కానీ ఆ కథ సేమ్ ఉంటుంది, ఏక్తా రాజా స్టోరీ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తీసుకెళ్లి గ్రాండ్ మదర్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేసాం, స్టోరీలు లేవు, ఏం లేవు. ఇప్పుడు పిల్లలు ఏం నేర్చుకుంటారు? పిల్లలు ఏంటంటే ఫాదర్ మదర్ బిజీగా ఉన్నారు, వాళ్ళ పనులు ఉన్నారు, వాళ్ళు పరిగెత్తున్నారు, వాళ్ళ ప్రొఫెషన్లో బిజీ ఉన్నారు. పిల్లలు ఈ మొబైల్లో ఉన్నారు, వాళ్ళు ఏదో ఐప్యాడ్ మొబైల్ చూస్తూనే ఉంటారు. వాళ్ళకి రీడింగ్ హ్యాబిట్, నాలెడ్జ్ అక్వైర్స్ రావట్లేదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండొచ్చు, బియాండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మై ఎంటైర్ జర్నలిస్టిక్ లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ దిస్, దట్ మీరు నేర్చుకోవాలి. లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.